శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు నేను మీకేమి గ్రామర్ క్లాస్ ఏం చెప్పట్లేదు. మీరు తమ్నైల్ చూసుంటారు. నా తమ్నైల్ ఇంగ్లీష్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అని. ఏంటి ఇంగ్లీష్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారే, చాలా కష్టపడుతున్నారు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇంగ్లీష్ చాలా ఈజీ. ఇంగ్లీష్ చాలా ఈజీ అంటే ఒక లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలంటే దాని మీద మనకి చాలా ప్రేమ ఉండాలి. ఆ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్తోనే నేర్చుకోవాలి. మీరు అసలు చికాగ్గా భయంగా ఏంటో అన్నట్టు కనుక నేర్చుకున్నారనుకోండి, అది మీకు రాదు. చాలామంది ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. చాలామంది టీచర్లు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు. 5 నిమిషాల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి, 10 నిమిషాల్లో మిమ్మల్ని మాట్లాడిచ్చేస్తామని. అంత మరీ 10 నిమిషాల్లో వచ్చేటువంటిది ఏం కాదు. కానీ వాళ్ళందరికీ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళు వీడియోస్ చేస్తున్నారంటే వాళ్ళకి లాంగ్వేజ్ కొద్దిగా గొప్ప వచ్చి ఉంటుంది వాళ్ళకి. పైగా వాళ్ళకి లాంగ్వేజ్ అంటే బాగా ఇష్టమై ఉంటుంది. అందుకని వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు. కాబట్టి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏ పద్ధతులు ఫాలో అవ్వాలి అనేది మనం ఈ క్లాస్లో నేను మీకు చెప్తాను. ఎందుకంటే మనకి రాబోయే రోజులు మొత్తం కూడా స్పోకెన్ ఇంగ్లీష్లోనే నేను మీకు రకరకాల టాపిక్స్ మీకు చెప్తూ ఉంటాను. ఈ గ్రామర్ అనేది అవసరమా? గ్రామర్ లేకపోతే ఇంగ్లీష్ రాదా అంటే గ్రామరు కొంతవరకు అవసరం. అంటే మరీ అసలు పూర్తిగా గ్రామరే అనేటువంటిది కాదనమాట. మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో కొంత పర్సంటేజ్ మనకి గ్రామర్ కావాలి. అందులో మెయిన్గా ఉండే ఏంటంటే ఒకే ఒక్కటి ఇంగ్లీష్లో టెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే టెన్సెస్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేశారో మీకు సెంటెన్సెస్ రాయడం తెలుస్తూ ఉంటుంది. ఇది ఇట్లా రావాలి, ఈ విధంగా రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. అది ఇప్పుడు ఒక్కోసారి గో అంటాము, ఒక్కోసారి గోస్ అంటాం, ఒక్కోసారి వెంట అంటాం. ఇట్లాంటివి నేర్చుకునేటప్పుడు మనకి గ్రామర్ కావాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏది రాయాలి అనేటువంటి తెలియాలంటే మీకు గ్రామర్ అనేది అవసరం. అది ఫస్ట్ స్టెప్. కాబట్టి మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో మనం రావాలి, మాట్లాడాలి, అర్థం చేసుకోవాలనుకుంటే కనుక మీ అందరికీ టెన్సెస్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. టెన్సెస్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్. అది మీకు తప్పదు. తర్వాత ఏంటంటే మీకు ఎప్పుడెప్పుడు కొత్త వర్డ్స్ వచ్చినా సరే, మీకు ఇంగ్లీష్లో కొత్త వర్డ్ ఒకటి వచ్చింది, ఆ కొత్త వర్డ్ మీరు ఆ బుక్లో రాసుకోండి. ఆ కొత్త వర్డ్ మీరు బుక్లో నోట్ చేసుకోండి. బుక్లో నోట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఒకటి కొనుక్కోండి. మంచిది, పెద్దది. చిన్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ కాదు, 700 800 ఉంటాయి బుక్స్. అట్లాంటిది ఒక్కసారే కొంటారు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఎవరు 10 సార్లు కొనరు. మరీ పూర్తిగా ఏ పేజ్కి ఆ పేజ్ ఊడిపోతే తప్ప. కాబట్టి ఒక పెద్ద డిక్షనరీ ఒకటి కొనుక్కోండి. ఈ రెండు మీరు చేయండి. కాబట్టి ఒక కొత్త వర్డ్ వచ్చింది, కొత్త వర్డ్ వస్తే రాసుకోండి. దాన్ని బుక్లో రాసుకొని మీకు ఖాళీగా ఉన్న టైంలో ఆ వర్డ్ మీనింగ్ ఏంటి అనేది చెక్ చేసుకోండి బాగా. కాబట్టి ఇట్లాగ మీరు చేయగా మీకు ఏమవుతాయి అంటే కొత్త ఈ వర్డ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. వొకాబ్యులరీ అంటాం. వొకాబ్యులరీ అనేది మనం నేర్చుకుంటాం. తర్వాత ఇంగ్లీష్ ఎవరు మాట్లాడినా సరే మీరు వినటానికి ట్రై చేయండి. ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా సరే ట్రై టు లిసన్ టు దెమ్ కంప్లీట్లీ. అవి వినాల్సిందే మీరు. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఫస్ట్ వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు వింటూ ఉంటారనమాట. విని అవే పదాలు, అవే యూసేజెస్ వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు జనరల్గా. కాబట్టి మనం ఇంగ్లీషు వినేటువంటి ఛాన్స్ మనం ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. ఇట్ ఈస్ అ మస్ట్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే మిగతా వాడు ఎట్లా మాట్లాడుతున్నాడో మనకు తెలియాలి కదా. మనం వేరే వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో మనకు తెలిస్తేనే కదా మనం ఆ విధంగా మనం యూజ్ చేసేది. మీరు నేర్చుకుంది మీ వరకే లిమిట్ అయిపోయింది అనుకోండి, ఇంకా మీకు ఉపయోగం ఉంది. కాబట్టి ట్రై టు లిసన్ వెన్ సంబడీ ఈజ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. డోంట్ మిస్ దట్ ఛాన్స్. అది ఈ పెద్ద వాళ్ళ మీటింగ్స్ అవి ఎక్కడ మనకి మీటింగ్స్ ఇప్పుడు ఏం జరగట్లేదు. కాబట్టి యూట్యూబ్లోనే ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మీరు వింటూ ఉండండి. ఆ వింటూ ఉండేటప్పుడు మీకు కొత్త వర్డ్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని రాసుకుంటూ ఉండండి. నేను ఇప్పటికి అదే పని చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వొకాబులరీ అనేది చాలా పెద్దది, వొకాబులరీ అనేది చాలా ఓషన్. కాబట్టి నాకు కొత్త వర్డ్ వచ్చినప్పుడు నేను ఆ వర్డ్ నేను అక్కడ రాసుకొని నేను ఖాళీగా ఉన్న టైంలో ఆ వర్డ్ మొత్తాన్ని చదువుకుంటూ ఉంటాను. ఓకే, రైట్. ఇట్లాగా కాబట్టి ఇవి చేస్తుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. ఏం చేయకుండా నాకు ఇంగ్లీష్ రమ్మంటే కనుక రాదు. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇంగ్లీషు స్టోరీ బుక్స్ చదువుతూ ఉండండి. ఫస్ట్ నేను మీకు నావెల్స్ అనేది సజెస్ట్ చేయను. మీరు ఏం చేయాలంటే చిన్ని స్టోరీ బుక్స్ ఉంటాయి. మీకు కావాలంటే సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్స్ దొరుకుతూ ఉంటాయి.
చిన్న చిన్న స్టోరీ బుక్స్, ఆ స్టోరీ బుక్స్ ముందు పెట్టుకొని అవి మీరు చదువుతూ ఉండండి. చదివి మీకు అర్థమవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. అలాగ మీరు చదువుతూ ఉండటం వల్ల కొన్ని రోజులకి ఏమవుతుందంటే నాకు ఇంగ్లీష్ బాగా అర్థమైపోతుంది అనేటువంటిది తెలిసిపోతుంది మనకి. కాబట్టి ఈ విధంగా మీరు స్టార్ట్ చేయాలి. ఈ విధంగా స్టార్ట్ చేయాలి. అంతేగాని ఒక్క రోజులో మాట్లాడటం, ఈ వీడియో చూస్తే మీరు ఎమ్మటే మాట్లాడేస్తారు, ఇవన్నీ కూడా తప్పు. అట్లాంటివన్నీ తీసి పక్కన పెట్టండి. ఇంగ్లీష్ మాట్లాడడం రావాలంటే కనీసం 1 year పడుతుంది. మినిమం 1 year, ఇట్ టేక్స్ 1 year. బికాజ్ అంత మరీ సింపుల్గా ఏమి రాదు ఇంగ్లీష్. కొన్ని పద్ధతులు ఫాలో అవుతూ ఉండాలి. కాబట్టి మనం ఏం చెప్పాం, టెన్సెస్ నేర్చుకోమని చెప్పాను. తర్వాత కొత్త వర్డ్స్ అన్నీ కూడా, ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీషు, వొకాబులరీ 2 పక్కనే ఉంటాయి. దే ఆర్ క్లోజ్లీ ఇంటర్వైన్డ్, 2 కలిసే ఉంటాయి. అది వేరే ఇది వేరే కాదు. కాబట్టి మీరు కొత్త వొకాబులరీ నేర్చుకొని, టెన్సెస్ నేర్చుకొని, స్టోరీ బుక్స్ చదువుకొని, మీకు తెలిసింది అక్కడ మీకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి. రైట్. కాబట్టి ఈ నేర్చుకున్నటువంటి మీ పాండిత్యాన్ని మీరు అప్పుడప్పుడు సెంటెన్సెస్లో వాడుతూ ఉండాలి. యాక్చువల్గా నేను ఈ వీడియో మొత్తం ఇంగ్లీష్లోనే చెప్తాం అనుకున్నా, కానీ చాలామందికి అర్థం కాదనే ఉద్దేశంతో నేను తెలుగులో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చెప్పేది మీకు అర్థం కావాలి కదా, కాబట్టి నేను దీన్ని తెలుగులో కంపల్సరీగా చెప్పాల్సి వస్తుంది. ఓకే డియర్ స్టూడెంట్, కాబట్టి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. నా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ రెగ్యులర్గా మీకు వారానికి కనీసం, ఎందుకంటే నేను కూడా ఏది పడితే ఆ వీడియో చేయకూడదు కాబట్టి మీకు ఇంగ్లీష్కి సంబంధించే ఉండాలి. కాబట్టి వారానికి కనీసం ఒక 2 వీడియోస్ మాత్రం నా దగ్గర నుంచి మీకు వస్తూ ఉంటాయి. మీరు నా వీడియోస్ చూస్తూ ఉండండి. నాకు మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి ఇంకా నాకు ప్రాబ్లం లేదు. నేను కొద్దిగా లెజర్గా చేసుకుంటాను వీడియోస్. నాకు ఎక్కువ రావాలి అనేటువంటిది లేదు. కానీ నా వీడియోస్ చూసి మీకు నచ్చితే కనుక మీరు నా వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సోమవారం నుంచి నా వీడియోస్ వారానికి 2 కానీ 3 కానీ ఓన్లీ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లా, వేరే ట్యుటోరియల్స్లో జాయిన్ అవ్వక్కర్లేదు. అన్నీ నేనే మీకు చెప్తాను. నా మీద నమ్మకం పెట్టండి. నేను మీకు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది నేను నేర్పిస్తాను. అది మనకి సోమవారం నుంచి స్టార్ట్ అవుతే నా వీడియోస్ చూస్తూ ఉండండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. అలాగే నా వీడియోస్ మీకు కనుక నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ మీ ఫ్రెండ్స్కి పంపిస్తూ ఉండండి. గుడ్ డే టు యూ ఆల్.